ఓం శ్రీ మాతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. తులారాశి వారు ఎంత సంపాదించినా ఆ వచ్చిన డబ్బు మీకు నిలవడం లేదా? అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అప్పుల ఒత్తిడి కారణంగా మీ జీవితంలో మానసిక ప్రశాంతత కోల్పోతున్నారా? అయితే తులారాశి వారికి ప్రత్యేకంగా చెప్పబడే ఈ మహాలక్ష్మి అనుగ్రహ పూజా పరిహారం మీ జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఏ పూజ పరిహారం విధానంగా వీరికి అప్పుల బాధలు తొలగిపోయి వీరి జీవితంలో కోల్పోయిన ప్రశాంతత మళ్ళీ వీరి ముందుకు వచ్చి ఆదాయం విపరీతంగా పెరిగి వీరి వీరి జీవితంలో సంతోషంగా ఉండాలంటే వీరు చేసుకోదలసిన ఆ పూజా పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి వివరంగా మీ అప్పుల బాధలు తొలగిపోయి మీరు జీవితంలో కోటీశ్వరులుగా ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా తులరాశికి చెందుతారు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో ఎవరైతే పుడతారో నిజంగా వారు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ తులరాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. కొంతమంది మనుషులు వారి తత్వం చూస్తే సంతోషంలో అయినా సరే కష్టంలో అయినా సరే తట్టుకోలేరు. అంటే సంతోషం వస్తే పొంగిపోతారు, కష్టాలు వస్తే కృంగిపోతారు. కానీ తులరాశిలో పుట్టిన వారు వీరి రాశి చిహ్నం అయితే త్రాసు ఉంటుందో ఆ త్రాసులాగా సంతోషం వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎంతో బ్యాలెన్స్డ్గా వీరి జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే దేనికి కూడా ఓవర్గా ఈ రాశి వారు రియాక్ట్ అవ్వరు. ఎంత బాధ వచ్చినా అలానే ఉంటారు. అలాగే ఎంతో సంతోషం వచ్చినా అలానే సంతోషంగా ఉంటారు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎంతటి కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాధలు బాధ పెట్టినా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా వీరు చేసేటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు. అలాగే చేస్తున్న పనులు ఎప్పుడు పెండింగ్ పెట్టరు. అలాగే చేస్తున్న పనిలో పూర్తిగా లీనమైపోయి జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని చెప్పి పనులను మాత్రం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి గోచారంలో గ్రహస్థితుల కారణంగా గత కొంతకాలంగా వీరు ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులు సరిపోక మరలా అవసరాల కోసం అప్పులు చేసి ఎన్నో బాధలు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అంటే ఇంట్లో ఖర్చులు అధికమైపోయి వచ్చే రాబడి సరిపోగా అప్పులు పెరిగిపోయి అప్పుల యొక్క ఒత్తిడి కారణంగా వీరి జీవితంలో మానసిక ప్రశాంతత కోల్పోయి ఎప్పుడు కూడా వీరు నిరాశలో బ్రతుకుతూ మా బ్రతుకు ఇంతేనా, ఎంత పని చేసి కష్టపడినా అది ఉద్యోగం కానివ్వండి, వృత్తి వ్యాపారం ఏదైనా కానివ్వండి, ఆయా రంగంలో ఈ రాశివారు ఎంతో కష్టపడి పనిచేసినా ఆ వచ్చిన డబ్బులు ఇంటి అవసరాలకు సరిపోక మరలా ప్రతి నెల అప్పులు చేస్తూ ఆ అప్పులను తీర్చివేస్తూ ఇలా వీరి జీవితం నెట్టుకొస్తూ ఎన్నో ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడుతూ జీవితంలో ప్రశాంతత కోల్పోయి జీవిస్తూ ఉన్నారు అని చెప్పొచ్చు ఈ తులారాశి వారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి యొక్క రాశాధిపతి శుక్రుడు. శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, ధనలాభాలు లభిస్తాయి. కానీ శుక్రగ్రహం ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం చేతిలో డబ్బు నిలవకపోవడం, ఆదాయం తగ్గడం, అప్పులు పెరగడం వంటి సందర్భాలు, పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే మహాలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ యొక్క తులారాశి వారు ఈ చిన్న పూజా పరిహారాన్ని మీ ఇంట్లో భక్తితో చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఆ పూజా విధానం ఏ విధంగా చేయాలంటే ఈ యొక్క తులారాశి వారు ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఫోటో ముందు
అంటే మీ ఇంట్లో ఒక లక్ష్మీదేవి ఎట్లాగో లక్ష్మీదేవి ఉంటుంది కదండి. ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించండి. అంటే 2 నెయ్యి దీపాలు వెలిగించండి. అనంతరం ఓ తెల్లని పూలు లేదా తామర పువ్వులు సమర్పించి అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. ఆ తర్వాత ఒక చిన్న వెండి లేదా రాగి పాత్రలో కొద్దిగా బియ్యం వేసి దానిపై ఒక రూపాయి నాణెం పెట్టండి. ఇప్పుడు ఆ తర్వాత ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 27 సార్లు లేదా 54 సార్లు జపించండి. ఆ మంత్రం మళ్ళీ చెప్తానండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 27 లేదా 54 సార్లు జపించండి. జపం చేస్తున్న సమయంలో మీ మనస్సులో మీ యొక్క ఆదాయం పెరగాలని, అప్పులు తొలగిపోవాలని, మీ యొక్క కుటుంబంలో మీ ఇంట్లో ఐశ్వర్యం సమృద్ధిగా నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక పూజ పూర్తయిన తర్వాత ఆ నాణాన్ని మీ పర్సులో లేదా మీరు డబ్బులు ఉంచే ప్రదేశంలో భద్రంగా పెట్టండి. బియ్యాన్ని పక్షులకు లేదా అవసరమైన వారికి దానం చేయండి. ఇలా వరుసగా కొన్ని శుక్రవారాలు ఒక 3, 5, 11 ఈ విధంగా ఇలా మీరు చేసుకోవడం వల్ల ధన సంబంధిత అడ్డంకులు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం ఖచ్చితంగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు శుక్రవారం రోజున పేదలకు అన్నదానం చేయడం, మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇక ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక ఆచరణలు మీ జీవితంలో మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచి మీకు రావాల్సిన అవకాశాలను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాయి. గుర్తుంచుకోండి, పూజలు పరిహారాలు మనలో విశ్వాసాన్ని పెంచుతాయి. వాటితో పాటు కష్టపడి పనిచేయడం, డబ్బును సక్రమంగా వినియోగించడం, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. భక్తి, శ్రమ, ప్రణాళిక ఈ 3 కలిసినప్పుడే సంపద నిలుస్తుంది. కాబట్టి తులరాశి వారు ఈ చిన్న మహాలక్ష్మి పూజా పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో మీరు ఆచరించి అమ్మవారి ఆశీర్వాదాలను పొందండి. మీ జీవితంలో ధనలక్ష్మి ప్రవేశించి ఆదాయం పెరిగి అప్పుల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు మీ ఇంట్లో వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మహాలక్ష్మీ దేవి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.